సహోదరులారా, చాలు అననటువంటిదే మన జీవితం, ఆశ్చర్యపడిపోయేటువంటిదే మన జీవితం. ఈ రెండు మాటలు చెప్పడానికే మీకు తెలియజేస్తున్నాను అంతే. మనం ఎప్పుడు కూడా దేన్ని చాలు చాలు అనం, కానీ ఆగాలి. ఎక్కడో చోట ఆగాలి. చాలురా, నాకు దేవుడు 3 పూటల తినడానికి తిండిచ్చాడు, చాలు అనే రీతిలో నేను ఉండాలి. అందుకే మనం పరలోక ప్రార్థనలో ప్రార్థించేటువంటి ప్రార్థన, ప్రభు నేర్పినటువంటి ప్రార్థన ఏంటది? మీరందరూ నానాటికి కావలసిన భోజనంతో నాగిపోతున్నారా? ఓపెన్గా మాట్లాడుకుందాం. పోనీ శారీరక భోజనం కోసమే ఆలోచన చేద్దాం. ఏ రాజా, నానాటికి కావలసిన భోజనం తాగిపోతున్నాం మనం? అబ్బే, చెప్పాను కదా, కట్ల కూడెట్టేయాలి. పూర్వ నిబంధన గ్రంథంలో మన్నాను కురిపించినప్పుడు కూడా మోషేతో ప్రభు చెప్పాడు, ఒరే నాయనా, ఈ పూటే